బ్యాక్ టు న్యూస్. రాజకీయ ప్రత్యర్థుల ఇళ్లపై దాడులు చేసి రాక్షసానందం పొందడం సరికాదన్నారు మాజీ మంత్రి జోగి రమేష్. తన ఇంటిపై అటాక్ చేసింది లోకేష్ సైన్యమే ఆరోపించారు. ఇన్నాళ్లు జైల్లో పెట్టి పొందిన ఆనందం సరిపోలేదా అని ప్రశ్నిస్తున్న జోగి రమేష్తో మా తిరుపతి ప్రతినిధి గోపినాథ్ ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇప్పటికే మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపైన దాడి చేసిన నేపథ్యంలో ఇప్పటికే కూడా పెద్ద ఎత్తున గత 2-3 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున వైసీపీకి సంబంధించి సార్ ఒక్క నిమిషం ఏంటి మీ ఇంటిపైన దాడి చేశారు, ఎక్కడ చూసినా వైసీపీకి సంబంధించినటువంటి ఇళ్లపైన దాడులు చేస్తున్నారు, రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు, ఏం చెప్తారు? మా మీద దాడి చేస్తే రాంబాబు అవ్వచ్చు, నిన్న ఈరోజు నేను అవ్వచ్చు, మేమేదో భయపడి పారిపోతామనో, మేమేదో మా గొంతుకుని ఆపుతామని చెప్పేసి ఏదో చంద్రబాబు నాయుడు కొడుకు అనుకుంటా ఉన్నారు. ఇంకా బలంగా వినిపిస్తాం. ఈరోజు నా ఇంటి మీద దాడి జరిగింది, నన్నేదో హతమార్చాలనో, నా కుటుంబం ఏదో ఇబ్బంది పెట్టాలనో, నా ఇల్లు తగలబెట్టాలనో వచ్చారు. రేపటి నుంచి ఇంకా బలంగా నా వాడిని వినిపిస్తా కదా. ఈ చంద్రబాబు నాయుడు కొడుకు పిల్ల చేస్తలు ఇవన్నీ. ఇప్పుడు నిన్నేం మాట్లాడా? ప్రజాస్వామ్యం అది. నిన్నే బూతులు మాట్లాడాలా, చెట్ల కొట్ల, నీ మెదడు పని చేయట్లేదురా బాబు, నీ మైండ్ లేదు, చిప్పుపోయింది అన్న. దానికి జోగి రమేష్ ఇల్లు తగలబెట్టాలా, జోగి రమేష్ని మట్టు పెట్టాలా, ఏంది ఈ రాక్షసానందం, ఈ క్షణికానందం? ఎప్పుడు మీరు మాట్లాడలేదా? ఇది ప్రజాస్వామ్యంలో ఈ భాష కాదా? ఇంకేమన్నా నేను బూతులు మాట్లాడానా? ఎక్కడికి వెళ్ళిపోతావు? దీనికి భయపడే ప్రసక్తే ఉండదు. లోకేష్కి చెప్తా ఉన్నా, నువ్వు ప్రేరేపించావు, నువ్వు దాడి చేయించావు, నా మీద, నా కుటుంబం మీద మమ్మల్ని ఏదో మట్టు పెట్టాలని చూసావు. బలహీన వర్గాలని ఈ విధంగా నువ్వు చేస్తే నువ్వు బలహీన పడిపోతావు తప్ప మేము బలపడతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా బలపడిద్ది. ఈరోజు నువ్వు ఆనందపడవచ్చు. 83 రోజులు జోగి రమేష్ని లోపలేశాను, బొక్కలో పెట్టాను, ఇబ్బంది పెట్టేశాను, జోగి రమేష్ ఇల్లు కాల్ చేశాను, జోగి రమేష్ని పారిపోయేటట్టు చేశాను, జోగి రమేష్ కుటుంబాన్ని తగలబెట్టాలనుకున్నానని చెప్పేసి నువ్వేదో బలహీన పడిపోతావు. మేం బలంగా తయారవుతాం. లోకేష్కి చెప్తా ఉన్నా, ఇటువంటి చండాల పడవాటును మానుకో. మరి మీ అయ్య అయితే నేర్పు ఉండడం అనుకుంటా నాకు తెలిసి. అంటే మీ అయ్య ఎప్పటి నుంచో 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో మీ అయ్య నేర్పు ఉండడం. కానీ మరి నువ్వెందుకు నేర్చుకున్నావు ఇటువంటి ప్రజాస్వామ్యంలో ఇటువంటి చెడ్డ అలవాట్లు? ఇవన్నీ దాడులు చేయడం దుర్మార్గం కదా. ఇది ఇళ్ల మీద దాడులు ఏంటి? పిల్లలు ఉంటారు, మా నాన్నగారు ఉన్నారు, నా భార్య ఉంది, నా ఏంటిది దుర్మార్గం? మమ్మల్ని మట్టు పెట్టాలని చూస్తే రేపు నిన్ను మట్టు పెట్టరా? రాజకీయంగా ప్రజాస్వామ్యంలో నిన్ను మట్టు పెట్టరా జనం? ఎన్నికల్లో నిన్ను ఓడించరా? ఇది దుర్మార్గమైన క్రీడ. ఇది మానుకోమని చెప్పేసి మీ ద్వారా లోకేష్కి హెచ్చరిక చేస్తాను. అంబటి రాంబాబు ఇంటికి సంబంధించి కూడా అక్కడ కూడా ఇలాంటిదే జరిగింది. వేలాది మంది కార్యకర్తలు ఇల్లును ధ్వంసం చేయడం, హత్య చేసే ప్రయత్నం చేయడం, కుటుంబాన్ని మట్టి పెట్టాలి. ఇట్లా ఈ సంస్కృతి కరెక్టేనా? ఎందుకు ఇంత రాక్షసానందం ఏంటి? మీరు అన్నట్టు రాజకీయంగా ఎదుర్కొనాలి తప్ప ఈ రకంగా చేయడం కరెక్ట్? ఇది పక్కా ప్రణాళికతో చేస్తాను. లోకేష్ పక్కా ప్రణాళికతో నిన్న అంబటి రాంబాబు కావచ్చు, ఇవాళ నేను కావచ్చు, ఇది మమ్మల్ని భయభ్రాంతులు చేయలేరు. మా నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని వేరు చేయలేదని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తారు. దీన్ని వాళ్ళు మంత్రులు సమర్థిస్తున్నారు. ఎట్లా చూడాలి సార్? మంత్రులు ఆనందం పొందుతా ఉన్నారు. లోకేష్ ఆనందం పొంది మంత్రులు కూడా ఆనందం పొందుతారు కదా. అంటే పోలీసులది ఏముంది పాపం, ప్రేక్షక పాత్ర. పోలీసులది ఏమీ లేదు, చేతులు కట్టేసుకున్నారు. సో మొత్తం మీద ఇలాంటి సంస్కృతి ఎవరు చేసినా కూడా అదే తప్పే. ఎందుకంటే రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప ఈ రకంగా కుటుంబం వాళ్ళపైన నేరుగా వచ్చి దాడి చేసే ప్రయత్నం చేయడం, కుటుంబాలని హత్య చేసే ప్రయత్నం చేయడం ఇది కరెక్ట్ కాదంటూ కూడా జోగి రమేష్ గారు చెప్తున్నారు. నిన్న జరిగినటువంటి అంబటి రాంబాబు మాజీ మంత్రి వాళ్ళ ఇంటికి పైన సంబంధించి దాడి విషయానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇవాళ జోగి రమేష్ గారు వాళ్ళ ఇంటి పైన చేసినట్టు దాడి విషయానికి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా వికృత చేసలే తప్ప ఇదంతా కూడా రాజకీయంగా మాట్లాడాలి, రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజాస్వామ్యబద్ధంగా మేము ప్రజల కోసం పోరాడుతున్నాం. కానీ ప్రశ్నించిన వారిపైన గొంతును నొక్కేసే ప్రయత్నం చేయడం ప్రభుత్వానికి ఇది కరెక్ట్ కాదు. అది కాకుండా మంత్రి లోకేష్ ఈ రకంగా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ మోకలను పెద్ద ఎత్తున వైసీపీకి సంబంధించిన నేతల ఇళ్లపైన దాడులు చేసే విధంగా కూడా పురుగొల్పుతున్నాడంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో కలిసి గోపినాథ్, ఐ న్యూస్, తిరుపతి.